హలో, నేను మిసేశ్వరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా సబ్ రిజిస్ట్రార్లు ఒకవేళ ఫేక్ రిజిస్ట్రేషన్లు చేస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇది చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ శాఖలో ఏం జరుగుతుంది? మీరు వెళ్ళి ఏ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయమన్నా కానీ చేసేస్తారు. అదేమంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రిజిస్ట్రేషన్కి సంబంధించిన చట్టానికి, రెవెన్యూకి సంబంధించిన చట్టానికి సంబంధం లేదు, మీరు ఏ రిజిస్ట్రేషన్ చేయమన్నా మేము చేసేస్తాం అని చెప్పేవాళ్ళు. అంతేకాదు, నేను జర్నలిజం టైంలో నేను కూడా చూశాను కొన్ని కలెక్టరేట్స్ని కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ని బ్యాంకుల్లో పెట్టి లోన్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ న్యూస్ నేనే రాశాను. ఒకప్పుడు 90స్లో గుంటూరు కలెక్టరేట్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు 40 లక్షలు అప్పట్లోనే. అంటే ఇలాంటివి జరుగుతుంటాయి. దీనికి నేను అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి నేను అడిగితే మాకు సంబంధం లేదు, మేము రిజిస్ట్రేషన్ చేయటం వరకు ఏది రిజిస్ట్రేషన్ చేయమంటే అది చేసేస్తాం, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇస్తే మేము చేసేస్తాం అని చెప్పేవాళ్ళు. అందుకే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రార్కి సంబంధమే లేదు. ఆ ప్రాపర్టీ కరెక్టా, ఆ ప్రాపర్టీని గతంలో రిజిస్ట్రేషన్ ఎవరన్నా చేయించుకున్నారా, డబుల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, ఇవన్నీ ఏం పట్టించుకోరు వాళ్ళు, అసలు క్రాస్ చెక్కే చేయరు. అందుకే ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఆ బాధ్యతలన్నీ సబ్ రిజిస్ట్రార్ మీద వేశారు. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ క్రాస్ చెక్ చేయకుండా ఆ ప్రాపర్టీని కనుక రిజిస్ట్రేషన్ చేస్తే, దాని మీద కంప్లైంట్స్ వస్తే విచారించిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫేక్ రిజిస్ట్రేషన్ అని తేలితే 3 సంవత్సరాల జైలు శిక్ష సబ్ రిజిస్ట్రార్కి పడుతుంది. యాక్చువల్గా మనం కరప్షన్ అనేది సర్వాంతర్యామి అంటుంటాం కదా. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మనం వెళ్తే కరప్షన్ లేకుండా అసలు రిజిస్ట్రేషన్లే జరగవు. ఇది పక్కా. అసలు సబ్ రిజిస్ట్రార్లు ఎవరైనా ఎక్కడైనా ఉంటారేమో, నిజాయితీ పనులు ఒకళ్ళిద్దరు ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ నాకైతే దాదాపు 28 ఇయర్స్ జర్నలిజంలో ఎవ్వరూ తారసపడలా, ఏ ఆఫీసులో తారసపడలా. కరప్షన్ లేకుండా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పి, పలాని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనే ఎక్కడ కూడా చుక్కాని వేసినా కనిపించలేదు నాకైతే. మరి మీకు కనిపిస్తుందేమో, నాకైతే కనిపించలేదు. అంటే అంత అవినీతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటుంది. పక్కగా ఎవరికి ఎంత వాటా అనేది డిసైడ్ చేస్తారు. స్టాంప్ డ్యూటీతో పాటు వీళ్ళకి అవినీతికి సంబంధించినటువంటి ముడుపులు, ఇవి పక్కాగా ఉంటాయి. రేట్లు ఫిక్స్ చేసి ఉంటాయి. దాంట్లో రిజిస్ట్రార్కి ఎంత, సబ్ రిజిస్ట్రార్కి, ఆ సబ్ రిజిస్ట్రార్ కింద ఉండే రైటర్కి ఎంత, ఇలా రకరకాలుగా ఉంటాయి. అదొక పెద్ద దందా. ఈ దందాన్ని రూపుమాపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు చాలామంది, కానీ ఎవరు లక్కాల ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇది గనక పకడ్బందీగా గనక జరిగితే కరప్షన్ మాట దేవుడెరుగు, అట్లీస్ట్ ఫేక్ రిజిస్ట్రేషన్ అన్న అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు భూములకు సంబంధించిన దందాలన్నీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉన్నాయి. మొత్తం 13 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి దందా నడిచింది 2019 నుంచి 2024 మధ్యకాలంలో. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 2.5 లక్షల ఎకరాలు ఆల్మోస్ట్ గల్లంత అయిపోయింది. ఎవరి పేరు పైన రిజిస్టర్ అయిందో తెలియదు. అసైన్ ల్యాండ్స్ వాటిలో 20,000 ఎకరాలు ఉన్నాయి. దీంట్లో కొంతమంది ఐఏఎస్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కొంతమంది ఆర్డీఓలు చేయించుకున్నారు. రెవెన్యూ శాఖలో ఉండేటువంటి అధికార యంత్రాంగమే రిజిస్ట్రేషన్ చేయించుకుంది. సాక్షాత్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు అప్పట్లో, ఇప్పుడు రిటైర్ అయ్యారు, ఆయన మీద కూడా ఉత్తరాంధ్రలో ఆరోపణలు వచ్చాయి. అంటే చీఫ్ సెక్రటరీ కాపాడాలి ఆయన. యాక్చువల్గా ఆయన మీదనే ఆరోపణలు వచ్చినప్పుడు కంచె చేను వేసిన విధంగా ఇంక ఎవరు చెప్పుకోవాలి? సో ఇన్ని రకాల ల్యాప్సెస్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తెచ్చినటువంటి చట్టం ప్రకారం జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్లలో ఫేక్ ఉంటే కనుక వాటిని రద్దు చేయండి అని చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తారో మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారు. ఏ రిజిస్ట్రేషన్స్ అయితే ఫేక్ ఉన్నాయో, ఏవైతే సక్రమంగా రిజిస్టర్ కాలేదో అవన్నిటిని రద్దు చేయండి అని చెప్పి ఇప్పుడు ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. మరి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారా సబ్ రిజిస్ట్రార్స్ అని అంటే, ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే
మీరు జిల్లా రిజిస్ట్రార్కి కంప్లైంట్ చేయొచ్చు. ఈ జిల్లా రిజిస్ట్రార్తో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. దానికి కలెక్టర్ అధ్యక్షుడిగా ఉంటారు. కలెక్టరు, జిల్లా రిజిస్ట్రారు, అలాగే కొంతమంది రెవెన్యూకి సంబంధించినటువంటి సిబ్బందితో కూడినటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పరిశీలించిన తర్వాత అది ఫేక్ అని తేలితే ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్కి 3 సంవత్సరాల జైలు శిక్ష ఈ చట్టం ప్రకారం. ఒకవేళ అది కరెక్ట్ అని తెలిసి ఆ రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్స్ని ఓకే అని చెప్పి తెలుస్తారు, క్లియరెన్స్ ఇస్తారు. ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు అడాప్ట్ కావాలి. ఇప్పటి వరకు రెవెన్యూ డిస్టర్బ్ అయిపోయింది. 2019 నుంచి 2024 మధ్యలో రెవెన్యూ సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత రీసర్వే పేరుతోటి సర్వేలే చేయకుండా, అసలు సర్వే అనేది కూడా తెలియకుండా అవగాహన లేనటువంటి వాళ్ళని నియమించుకొని వాళ్ళు గ్రామాల్లో గ్రామ సభలు అని చెప్పి వచ్చి ఒక ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వే నెంబర్లో ఎక్స్టెండ్ చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 190 మందికి సంబంధించినటువంటి భూముల ఇష్యూస్ సమస్యలు ఉన్నాయి. లేనటువంటి సమస్యలని క్రియేట్ చేశారు. వాటిని సార్ట్అవుట్ చేయమంటే కొంతమంది ఏమో మళ్ళీ రిజిస్టర్ చేసుకోమంటారు, కొంతమంది ఏమో ఇది ఇప్పుడు సాధ్యం కాదు అని చెప్తారు, ఇంకొంతమంది ఏమో మీరు ఎకరాకి ఒక 10,000 ఇవ్వండి మేము దాన్ని సరిచేస్తామంటారు. ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తది వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది. అప్పటి వరకు ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీసర్వే చేసినట్టు ఒక పాస్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి. దాంట్లో సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ అన్నీ 100% తప్పున్నాయి. వాటన్నిటిని సరిచేయాలి. పైగా కొన్ని చోట్ల అయితే సరిహద్దు రాళ్ళు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి. ఆ సరిహద్దు రాళ్ళని ఇప్పుడు తీసేసుకుని వెళ్ళిపోతున్నారు. కొన్నేమో అసలు సరిహద్దులో రాళ్ళు పాతకుండానే గుట్ల పడి ఉన్నాయి. ఇదంతా కొన్ని వేల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి వ్యవహారం. సెంట్రల్ గవర్నమెంట్ రీసర్వేని ఆదేశించింది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది, మళ్ళీ ఫ్రెష్గా చేయండి అని చెప్పి. ఎందుకు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారు. ఆ ఆక్యుపేషన్లో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ బయటికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడేం జరిగింది, ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని బినామీ పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రెవెన్యూ సిబ్బంది, వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూలో ఉన్నంత గందరగోళం ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఏ డిపార్ట్మెంట్లో లేదు, ఏ శాఖలో లేదు. గతంలో ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్ కానీ, ఇంత అస్పష్టత కానీ, ఇన్ని వివాదాలు కానీ లేవు. దాదాపు 3,50,000 పైచిలకు కంప్లైంట్స్ వచ్చాయంట. ఇది భూములకు సంబంధించినటువంటి వివాదాలు. వీటన్నిటికీ పరిష్కారం చూపించాలి. దానికి కారణం ఏంటి, రిజిస్టర్ ఆఫీసులో ఎవరికి రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అంటే సబ్ రిజిస్ట్రార్కి సంబంధం లేదు, అతన్ని బాధ్యుని చేయట్లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు బాధ్యుని చేశారు కొత్త చట్టం ప్రకారం. అందుకని అతను క్రాస్ చెక్ చేస్తాడు. ఇప్పుడు క్రాస్ చెక్ చేయకపోతే జైలు జీవితానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. రీసెంట్ వరకు కూడా ఆయనకి బాధ్యత లేదు, ఎవరు వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటమే, రిజిస్ట్రేషన్ ఫీజు తీసేసుకొని. కానీ ఇక్కడి నుంచి అలా కుదరదు కాబట్టి కొంతవరకు ఒక హడ్డీలు ఫేక్ రిజిస్ట్రేషన్స్కి పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రీహోల్డ్కి సంబంధించి ప్రీహోల్డ్ భూములకి కొంత రిలాక్సేషన్ ఇచ్చేసి ఒరిజినల్గా ఉండేటువంటి వాటికి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఆయన మళ్ళీ మరోసారి ఆలోచించిన తర్వాత, సమీక్షించుకున్న తర్వాత మరొక 2 నెలల పాటు ఈ ప్రీహోల్డ్ భూములను అలానే కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పారు. ఇంకో 2 నెలల పాటు అది కొనసాగుతుంది. ఈ లోపుగా రెవెన్యూలో ఉండేటువంటి ఈ రుగ్మతలు, రెవెన్యూలో ఉండేటువంటి లోపాలు, వీటన్నిటిని సరి చేసుకొని ఈ వివాదాలను పరిష్కరించడం అనేది చంద్రబాబు నాయుడు గారి అనుభవానికే ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి అనుభవానికే ఒక పెద్ద ఛాలెంజ్ ఇది, రెవెన్యూకి సంబంధించిన సమస్య. మరి దీన్ని పరిష్కరించాలి అని అంటే వేసినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొత్త చట్టం ప్రకారం సబ్ రిజిస్ట్రార్ని బాధ్యుని చేస్తున్నారు. మరి ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఈ మొత్తం రెవెన్యూలో ఉండేటువంటి మురికి అంతా పోయే అవకాశం లేదు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.